కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై నిర్వహించే తలపెట్టిన విజయోత్సవ సభలను 3 నుంచి 1కి కుదించారు. ఈ నెల 9న తిరుపతిలో సంక్షేమంపై, 12న అమరావతిలో సుపరిపాలనపై, 15న విశాఖలో అభివృద్ధిపై సభలు నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. స్టీల్ ప్లాంట్ విషాదం నేపథ్యంలో వైజాగ్లో సభ నిర్వహించడం సరికాదని చంద్రబాబు భావించారు. కూటమి నేతలతో చర్చించి తిరుపతిలో జరగాల్సిన సభను 12వ తేదీకి వాయిదా వేశారు. దీంతో రేపు జరగబోయే సభను కూటమి నేతలు దాదాపు 50,000 మందితో నిర్వహించనున్నారు. 40 ఎకరాల్లో 50,000 మంది హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేసి సుమారు 50 స్టాళ్లలో భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై నిర్వహించే తలపెట్టిన విజయోత్సవ సభలను 3 నుంచి 1కి కుదించారు. ఈ నెల 9న తిరుపతిలో సంక్షేమంపై, 12న అమరావతిలో సుపరిపాలనపై, 15న విశాఖలో అభివృద్ధిపై సభలు నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. స్టీల్ ప్లాంట్ విషాదం నేపథ్యంలో వైజాగ్లో సభ నిర్వహించడం సరికాదని చంద్రబాబు భావించారు. కూటమి నేతలతో చర్చించి తిరుపతిలో జరగాల్సిన సభను 12వ తేదీకి వాయిదా వేశారు. దీంతో రేపు జరగబోయే సభను కూటమి నేతలు దాదాపు 50,000 మందితో నిర్వహించనున్నారు. 40 ఎకరాల్లో 50,000 మంది హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేసి సుమారు 50 స్టాళ్లలో భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి జేజీరామ్ అందిస్తారు. జేజీరామ్. థ్యాంక్ యూ రావలి. తిరుమల ప్రత్యక్ష దైవం శ్రీవారి పాదాల చెంతన ఉన్నటువంటి తిరుపతి మహానగరంలో అంటే ఎన్డీఏ కూటమి 2 ఏళ్లు పాలన పూర్తి చేసుకున్నటువంటి క్రమంలో కూడా భారీ ఎత్తున విజయోత్సవ సభనైతే ఏర్పాటు చేశారు. ఈ విజయోత్సవ సభ దాదాపు 50,000 మంది అంటే టోటల్ గా కూడా తిరుపతి, అదే విధంగా అమరావతి, మరోవైపు విశాఖపట్నానికి సంబంధించినటువంటి 3 ప్రాంతాల్లో జరగాల్సినటువంటి ఈ యొక్క విజయోత్సవ సభను కొన్ని అనివార్య కారణాల వల్ల కేవలం తిరుపతిలోనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క రాయలసీమ వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అదే విధంగా 3 పార్టీలకు సంబంధించినటువంటి అతిరథ మహారథులందరూ కూడా ఇప్పటికే కూడా తిరుపతికి అయితే చేరుకున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రి కావచ్చు అనగాని సత్యప్రసాద్, మరో వైపు చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్నది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని యొక్క నేతృత్వంలో కూడా పెద్ద ఎత్తున యొక్క భారీ బహిరంగ సభను అయితే ఏర్పాటు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ మనం ఈ యొక్క దామినేడు అంటే తిరుచానూరు తిరుపతికి రూరల్ ప్రాంతమైనటువంటి దామినేడు వద్ద అయితే మనం ఉన్నాము. ఇక్కడ దామినేడు వద్ద మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం ఇప్పుడు ఎక్కడైతే ఈ యొక్క సభను చూస్తూ ఉన్నామో ఇదే ప్రాంతంలో 9వ తేదీన ఈ యొక్క 16,000 మందితో కూడా అంటే లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ రానున్నటువంటి 3 ఏళ్లలో ఇప్పుడు జరిగినటువంటి 2 ఏళ్ల పాలన ఏ విధంగా మీకు సంక్షేమ పథకాలు అందాయి, రానున్నటువంటి 3 ఏళ్లలో ఎటువంటి కార్యక్రమాలు ఎన్డీఏ ఇంకా మీకు అందించబోతుంది ఏంటి అనేటువంటిది ప్రజలకు విశదీకరించేటువంటి ఆ సిచ్యువేషన్ ను కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క సభనైతే ఏర్పాటు చేశారు. అయితే స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో జరిగినటువంటి ఘోర ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తిగా కూడా ఈ యొక్క సభను ఇవాళ అంటే రేపటికి 12వ తేదీకి కూడా ఆ వాయిదా వేయడం అయితే జరిగింది. ఈ యొక్క క్రమంలో మనం చూసుకున్నట్టయితే పూర్తిగా ఇక్కడ భారీ ఎత్తున
ఈ యొక్క సభనైతే ఏర్పాటు చేశారు. మొత్తం మీద 50,000 మంది కూడా పూర్తిగా ఈ యొక్క సభకు వచ్చే విధంగా కూడా మొత్తం మీద రమ్మని చెప్పేటువంటి ఏర్పాటు అయితే ఇక్కడ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. 3 ప్రాంతాల నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున దాదాపు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క లబ్ధిదారులు మొత్తం అందరినీ కూడా ఇక్కడికి ఇక్కడ చేర్చేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఆ యొక్క క్రమంలో మనం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అదే విధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ కావచ్చు, మరోవైపు మనం చూసుకుంటే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మాధవ్, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం అయితే జరుగుతూ ఉంది. అంటే 3 రోజుల పాటు ఈ యొక్క సభ ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నారు. మనం చూస్తూ అంటే సభకు సంబంధించి కుడి చేతి మనం చూస్తే ఫస్ట్ లో మనకు 15 నుంచి 16,000 మంది అనుకున్నారు. అటు తర్వాత రైట్ సైడ్ మరొక 15,000 మందికి, అదే విధంగా లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్టే మరొక 15,000 మంది, మొత్తం మీద దాదాపు 50,000 మందికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ కూర్చొని అంటే వస్తున్నటువంటి ఈ యొక్క కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు జరిగినటువంటి 2 ఏళ్ల పాలనకు సంబంధించి పూర్తిగా కూడా వస్తున్నటువంటి యొక్క ప్రజలకు అన్ని రకాల కూడా సంక్షేమ పథకాలు ఏ విధంగా అందాయనేటువంటిది వివరించబోతున్నారు. అంతేకాకుండా రానున్నటువంటి మరో 3 ఏళ్లలో ఎటువంటి కార్యక్రమాలు చేపడతారు ఏంటి అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కూటమి నేతలు తరలి వస్తున్నటువంటి ఈ యొక్క సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పూర్తిగా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు ఎటువంటి సేవలు అందించబోతామనేటువంటిది కూడా పూర్తిగా వివరించేటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నారు. అంటే దీనికి సంబంధించి మన దగ్గర తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఉన్నారు. మేడం, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు డ్యూటీ పద్మ యాదవ్, రాయచోటి అన్నమయ్య జిల్లా నుంచి వచ్చారు. ఏంటి మేడం ప్రోగ్రామ్ ఏంటి, ఎలా జరగబోతుంది ఏంటి, మీరు అక్కడి నుంచి రావడానికి కారణం? అక్కడి నుంచి రావడానికి కారణం ఏమంటే ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల గురించి ఈ రోజు రేపు ఈ సభ జరగబోతుంది. అందువల్ల దీన్ని వీక్షించడానికి మేము వచ్చాము. అంటే ఎటువంటి కార్యక్రమాలు చేశారు ఈ 2 ఏళ్లలో? రాబోయేటువంటి 3 ఏళ్లలో ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతా అనుకుంటున్నారు? ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినారు. శతకం గాని, దీపం 2 గాని, వృద్ధాప్య పెన్షన్ గాని, తల్లికి వందనము, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని చాలా బాగా సక్సెస్ చేసినారు. సూపర్ 6 పథకాలను సక్సెస్ చేసినారు మన కూటమి ప్రభుత్వం నాయకులు. ఇంకా రాబోయే కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నారు. మీ పేరేంటి, అంటే కార్యక్రమం ఏం జరగబోతుంది? రెడ్డి, టీడీపీ ఎక్స్పైర్ సెక్రటరీ, కడప. ఇప్పుడు ఈ రోజు మొబిలైజేషన్ అబ్జర్వర్ గా తిరుపతి చేశారు. దాని తిరుపతికి వచ్చాను అబ్జర్వర్. ఎంతమంది రాబోతున్నారు ఏంటంటే మొదట తిరుపతిలో అనుకున్నారు, తర్వాత విజయవాడ, అతి తర్వాత అమరావతి అనుకున్నారు. 3 ప్రాంతాలు కలిపి ఒకే ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. 3 ప్రాంతాలకు సంబంధించి ఇక్కడే తిరుపతిలో నిర్వహిస్తున్నారు. అంటే మొత్తం మీద ఈ యొక్క ఆ ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని రకాలైనటువంటి వస్తున్నటువంటి ఎవరైతే యువకారులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి, అంతేకాకుండా దాదాపు వస్తున్నటువంటి ఈ యొక్క జనాదరణకి పూర్తిగా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తిరుపతి జిల్లా పోలీస్ దాదాపు 2,000 మందితో కూడా పోలీసులతో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికీ కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అంటే ఏర్పాట్లకు సంబంధించినటువంటి పూర్తి కార్యక్రమాలన్నింటినీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు మనం చూసుకున్నట్టయితే తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, అదేవిధంగా ఎస్పీ సుబ్బరాయుడు దగ్గర ఉండి ఎమ్మెల్యే చంద్రగిరికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే నాని పూర్తిగా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రాత్రింబవళ్ళు దగ్గరుండి పర్యవేక్షించేటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనపడుతూ ఉంది. జన సమీకరణ ఎంతైతే ఉందో కేవలం ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు మనం చెప్పినట్టు రాయచోటి నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకురాలు మనకి ఇంతకుముందు చెప్పినట్టు మహిళలకు సంబంధించి కావచ్చు, విద్యార్థులకు సంబంధించి కావచ్చు, అదే విధంగా స్పోర్ట్స్ కి సంబంధించింది కావచ్చు. ఇంతేకాకుండా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ రకాలైనటువంటి పరిణామాలు అంటే రాజకీయ పరిణామాలు కావచ్చు, ప్రజలకు ఉద్దేశించి పూర్తిగా కూడా 2 ఏళ్లలో ఈ యొక్క కూటమి ఎటువంటి పాలన చేపట్టింది, మరి రానున్నటువంటి 3 ఏళ్లలో
కూడా మనం చూసుకున్నట్టు ఎటువంటి పాలన చేపట్టబోతుంది అనేటువంటిది కూడా పూర్తిగా కూడా ఈ యొక్క వస్తున్నటువంటి ఆ ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ కూటానికి సంబంధించినటువంటి అతిరథ మహారథులందరూ కూడా తరలి వస్తున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా విన్నవించేటువంటి వాళ్ళకంతా కూడా చర్చించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా కొంతమందితో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు, మరోపక్క ఈ యొక్క నారా లోకేష్ ప్రతి ఒక్కరూ కూడా వచ్చినటువంటి యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తిగా కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నారు. వాళ్ళకి ఎటువంటి కార్యక్రమాలు ఇప్పటి వరకు కూడా నచ్చాయి అంటే ప్రభుత్వం ఏ విధంగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది, తాము ఏ విధంగా కూడా సంతృప్తి పొందారు, రానున్నటువంటి 3 ఏళ్లలో కూడా మరి ఏ రకంగా కూడా సంతృప్తి పొందేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అనేటువంటి దాని మీద పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవగాహన చేసుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు పూర్తి భద్రతా చర్యల్లో భాగంగా కూడా డాగ్ స్క్వాడ్ కావచ్చు, బాంబ్ స్క్వాడ్ కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేసి వస్తున్నటువంటి విఐపీలకు పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలైనటువంటి దిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఆ తిరుచానూరు సర్కిల్ ఏదైతే ఉందో ఫ్లైఓవర్ నుంచి దాదాపు ఇక్కడ దామినేడు యొక్క మహాసభ విజయోత్సవ సభ ఏదైతే జరగబోతుందో ఇక్కడ వరకు పూర్తిగా మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున పతాకాలు ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించి, అదేవిధంగా జనసేనకు సంబంధించి, భాజపాకు సంబంధించినటువంటి ఫ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అందరినీ కూడా ఆకర్షించే విధంగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మొత్తం కూడా ఈ యొక్క 3 పార్టీలకు సంబంధించినటువంటి పతాకాలు రెపరెపలాడుతూ వస్తున్నటువంటి ఈ యొక్క అతిథులు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున మహిళలను పూర్తిగా కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం అయితే అన్ని ఏర్పాట్లు ఇప్పటికే కూడా చేసి ఉన్నారు. వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే ఎండలు ఆల్రెడీ దాదాపు మనం చూసుకున్నట్లయితే 45 నుంచి 48 డిగ్రీల వరకు కూడా సెంటిగ్రేడ్ ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క సభలు ఏవైతే ఏర్పాటు చేశారో ఆ సభల్లో పూర్తిగా కూడా కూలర్స్ అయితే ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున ఎల్ఈడి స్క్రీన్స్ అయితే దాదాపు ఒక 10 నుంచి 25 అడుగులు ఉన్నటువంటి ఎల్ఈడి స్క్రీన్స్ మొత్తం కూడా ఏర్పాటు చేసినటువంటి కనపడుతూ ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి చిత్తూరు జిల్లాకు సంబంధించే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అదే విధంగా ఇక పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి యొక్క ఏర్పాట్లు అయితే ప్రతి ఒక్కరు కూడా పరీక్షించేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. రావులి రేపు జరగబోయేటువంటి యొక్క సభ దిగ్విజయం చేయబోతున్నారనేటువంటిది కూడా ఎన్డీఏకి సంబంధించినటువంటి అత్యున్నత మహారాజులందరూ కూడా ఆనందోత్సవాలతో ఉండేటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ జయజీరామ్.